సాడ్ విషయం ఏంటంటే నా బండి ఖరాబ్ అయిపోయింది కదా, దగ్గర 3 months అయిపోయింది. ఏందో ఈ బండితో ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇల్లు ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూలే, మస్తు అంటే మస్తు టార్చర్ అవుతుంది. ఈ బండితో పైసలు కూడా మస్తు ఖర్చు అవుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు అంతనే వీడియో. దిస్ ఇస్ జాబ్ 15. ఐ హోప్ మీ అందరైతే బాగున్నారని కూడా. ఈరోజు వీడియో వచ్చి చూడు, నేను ఇంట్రో కొడుతుంటే నవ్వుతుండు. ఆగాదు గైస్, ఈరోజు ఇంపార్టెంట్ విషయం, ఒక సాడ్ విషయం ఏంటంటే నా బండి ఖరాబ్ అయిపోయింది కదా, దగ్గర 3 months అయిపోయింది. ఆ బండిని అయితే నేను ఈరోజు చేపిస్తున్నా. నేను ఇంత బాధలు ఉంటే వీడు ఇంత సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి చెప్పాలని సిగ్గులేదు. ఏం కారు కూడా ఖరాబ్. చూసిగా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మా ఫ్రెండ్స్. కార్ అయితే ఇప్పుడు చేపిస్తున్నాడు. నా బండి కూడా రిపేర్కి వేరే దగ్గర ఇచ్చిన. ఇప్పుడైతే పోయి మనం చేపించేద్దాం. ఇంకా లెట్స్ గో గైస్. మనోజ్ వాళ్ళ కారు కూడా రిపేర్కి వచ్చింది. అగో సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు. ఇగో నాడు పో, మా బండి అయిపోయినాకి సేమ్ నా బండి. ఇప్పుడైతే వెళ్ళిపోం జల్దీ. నా బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. గలీజా చూపిస్తాం మీకు కావాలి. పోతున్నాం అనుకుంటాం, మా ఇంటికి అయితే పోతున్నాము. నా బండి తీసుకొని చెప్పని పోవాలి. చూపిస్తాం ఆ బండి ఏదో అన్నీ. ఇప్పుడైతే డ్రైవర్ ఏవో తెలుసు కదా, మా మనోజ్ భాయ్. వీడు మా ఇంటికనే ఉంటాడు, పెద్ద టీటా ఆడు. చూస్తేనే అర్థమైపోతుంది రోడ్ ఎట్లుంది. శివ బండితనం అయితే తీసుకున్నా. బండి రిపేర్ కూడా సింపుల్ కాబట్టి ఇగో మన బండి చూసినా దీని ఎన్ని మెంబర్స్ ఉన్నాయా. అస్సలు స్టార్ట్ అవుతలే, ఏమో సౌండ్ వస్తుంది. కిక్ కొడితే స్టార్ట్ కావాలిగా మరి. గాయస్ ఇది నేను రోజు ఒక 50-60 కిక్స్ కొడుతున్నా, అయినా అస్సలు స్టార్ట్ అవుతలేదు. ఆయిల్ అసలు ఏందో ఈ బండితో ఇన్ని కష్టాలు వస్తున్నాయి. బండి కొన్నప్పటి నుంచి అంతే, ఏదో ఒక రిపేర్. వెంకట ఇట్లా గాలుగు లేదు, పంక్చర్ అయినట్టుంది టైర్. అమ్మ పంక్చర్ అయినట్టు. సరే మెల్లగా గాలి అదే ఏం కదా నడు గేట్ అయితే ఓపెన్ చేసి చాలా ఏదైనా బండి పోతుంది అనుకోకురి. వెనకాల టో కొడుతున్నా బండికి. అబ్బా బ్యాటరీ బండితోనే ఓ పెట్రోల్ బండి టో కొడుతుంది. క్రేజీ అనుకోని వెళ్ళి కొడుతున్నా చిన్న పిల్లలు కూడా. బ్యాటరీ బండితో కూడా మస్తు స్పీడ్ అవుతుంది పెట్రోల్ బండి. గుంతలలో ఎత్తేస్తాడు. బిగ్ బాస్ అఖిల్ వాళ్ళు ఇల్లు అయితే అంతే. ఒకరి గురించి మనం చూసుకోవద్దు, మనది మనం చూసుకోవాలా. ఫస్ట్ మన బండి చూసుకోవాలా. అన్ని తర్వాత ఇదే అండి. నా బండి 2 చేతులు వదిలేసిన వెళ్ళిపోతుంది, తెలిసిగా మరి. ఇదే బండి అరే అంకుల్ బండి క్రియేట్ ఉంది అసలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకే అది ఖరాబ్ అయ్యి ఇదైతే ఖరాబ్ అవుతుంది ఊకే. గాయస్ నేనైతే మెల్లబోతున్నా కాబట్టి హెల్మెట్ పెట్టుకోలే. మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోరు. ఇదేం మాయాపూజ కాదు, జెట్ ఎక్స్చేంజర్ కాదు. అవును, మీరు ఎట్లా వెళ్ళిపోయినా నడిచిపోతుంది కదా మనదే. ఆంటీ అయ్యా ఏందో ఏమో ఈ బండికి ఎంత ఖర్చు అవుతుందో అదొక టెన్షన్ అవుతుంది ఇప్పుడు. ఇక ఎంత ఖర్చు అయినా పెట్టాలి కదా. దగ్గర 2-3 months అయిపోయింది ఈ బండి ఖరాబ్ అయ్యి. ఇగో మెకానిక్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఇదే ఇదే ఇగో షాప్ అయితే ఇదే. బండి అయిపోయాలి ఇప్పుడు మనం. 2 hours పడుతుంది అంట బండి చెక్ చేయడానికి. ఇగో ఇదే బండి మనకి. బ్రదర్ అయితే 2 hours అవ్వన్నాడు. దాని వద్దు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు. ఇగో ఇల్లు ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూలే, ఒకటే కదా వీడు చూసిరా. అరే వద్దురా మనోజ్, పొద్దున నుంచి ఆ కార్ రిపేర్ కానే ఉన్నావు. అయిపోయింది మొత్తం పాపం. కారు రిపేర్ ఖరాబ్ చేసినాం, దానికి 30,000. కార్కి సైరన్ పెట్టించింది మనోడు. అవసరం అంతే సైరన్ పెట్టించి. నా వీడియో కూడా ప్లే చేస్తా ఉంటే కార్ సైరన్
బండి సగం నాశనం చేసినట్టే వీడే ఇదా ఆ స్కూటీ గిరి పెట్టి పోదాం. 12 seconds later. గాయస్ ఇప్పుడైతే అయితే ఫోన్ చేసిండు మెకానిక్ అన్న. బండికి ఏమైనా అయిందో అవన్నీ చూపిస్తాం మీకు. అన్నీ పెద్ద పని ఏం కాలేదు, చిన్న 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 పార్ట్స్ అన్నీ పోయినాయంట, అవన్నీ చూపిస్తాం మీకు. లేచుకో గాయస్ అక్కడికి వెళ్ళిపోతాం. మన బండి అయితే కొంచెం సర్వీసింగ్ చేయాలంట. ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీ స్టార్ట్ అయితే అవుతుంది. ఇగో రెడ్ లైట్ ఇట్లా అన్నీ వస్తున్నాయి, సైడ్ లైట్ వస్తుంది, ఆర్ఎం కూడా వస్తుంది. కానీ ఇక్కడ సైడ్ పార్ట్ అందుకే బండి తీసుకునేటప్పుడు 10 మందిని అడుగురు, మీరు కూడా అడిగి తీసుకోరు. ఇక సీట్ కవర్ కూడా అయిపోయింది, తీయక మస్తు రోజులు అయిపోయింది. ఇగో టైర్ చూపిస్తా అని చెప్పిన కదా, ఇగో టైర్ కూడా పంక్చర్ అయిపోయింది, షాకప్ జోస్ పోయినాయి. ఇక ఈ బండితో ఎందుకు దమ్ నంబర్ ప్లేట్ పైన నంబర్ ప్లేట్ పెట్టినాం. ఇది క్రేజీ అసలు, బండే సర్వనాశనం అయిపోయింది. సౌండ్ ఎట్లా వస్తున్నా. అటు సైడ్ పార్ట్ అక్కడ సైడ్ చూపిస్తావు మీకు. ఈ పార్ట్ మొత్తం ఇరిగిపోయింది. అది కూడా ఎట్లా బండి పడిపోయి ఇంటి దగ్గర స్లిప్ అయిపోయి పడిపోయింది. ఇక వైర్లు ఇవ్వడం ఎట్లా, బండిని మొత్తం మంచిగా వేపిస్తాం ఇప్పుడు మనం. ఇట్లుంటే అటు సైడ్ సేమ్ ఇదే అటు సైడ్ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ ఈ వైట్ కలర్ ఉంది కదా, ఈ పార్ట్ అయితే ఇరిగిపోయింది, చేపిస్తాం దాన్ని కూడా. అట్లనే ఇంకోటి రీడింగ్ పని చేస్తలేదు. రీడింగ్ ఇంకా ఇది స్పీడ్ ఎంత అవుతుందో తెలుస్తలేదు. పెట్రోల్ ఒక్కటే పని చేస్తుంది, ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది అంతే. ఇవి పని చేసేలా ఈ అద్దాలది పోయింది. ఈ బండితో మస్తు దమ్దం అవుతుంది. సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం. మా మనీ వచ్చిండు బండి అయితే అడిగిస్తాం కదా, పిచ్చిలు వేసిపోతుంది ఆ బండితోని. ఇంకెన్ని కష్టాలు పడాలో ఏమో ఈ బండితో, మస్తు అంటే మస్తు టార్చర్ అవుతుంది. ఎన్ని వేయించినా కూడా ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేపిస్తూనే ఉన్నా బండి. అలా టెన్షన్ల మీద టెన్షన్లు అవుతున్నాయి బండితో. పైసలు కూడా మస్తు ఖర్చు అవుతున్నాయి. చూస్తా ఒక్కసారి చేపిస్తా, మంచిగా నడిచింది అనుకో ఉంచుకుంటా, లేకపోతే అమ్మేస్తా. చేయడానికి అయితే 2 days టైం పడుతుందంట. మళ్ళీ పార్ట్ 2 వీడియో అయితే పెడతాం. ఇంకో టైం కూడా వచ్చేసి ఇప్పుడు లేట్ అయిపోయింది, ఆల్రెడీ 9 అవుతుంది. 10 అయితే క్లోజ్ చేసుకుంటా అన్నాడు. రేసింగ్ చేయించి ఇంకా వేరే కూడా కొన్ని చేయాలంట, చేసిస్తాడంట. సరే గైస్, బాయ్ బాయ్.